ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సమీక్షలు 1-to-1 తర్వాత ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందన్నారు చంద్రబాబు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుపై ఖచ్చితమైన సర్వే తెప్పించుకుంటానని తెలిపారు చంద్రబాబు. ఈ సందర్భంగా జగన్ ప్రెస్ మీట్ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు నేతలు. అయితే నెలకోసారి వచ్చి మాట్లాడే వారి మాటలకు విలువ లేదన్నారు చంద్రబాబు. జగన్ మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేతలకి సూచించారు. ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. సమీక్షలు 1-to-1 తర్వాత ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడిందని అన్నారు చంద్రబాబు. మరో 37 మంది ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడాల్సి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరి పనితీరుపై ఖచ్చితమైన సర్వే తెప్పించుకుంటానని అన్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. ధనలక్ష్మి, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యాలయానికి ప్రతి శనివారం వస్తున్నారు. నేపథ్యంలో పార్టీలో నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తదితర వారి పనితీరుని ఆయన చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కొంతమంది పార్టీ కార్యక్రమాలు సరిగా చేయట్లేదనే ఫీలింగ్స్ ఆయన ఉన్నారు. కాకపోతే ఇప్పుడు వరకు రివ్యూ చేస్తే చాలా మంది పనితీరు మెరుగుపడిందని భావిస్తున్నారు. అయినప్పటికీ 37 మంది ఎమ్మెల్యేల పనితీరు ఇంకా ఆశించిన స్థాయిలో కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు. ఏదైతే పార్టీలో ఇక నుంచి అన్ని కూడా సర్వేల ద్వారా మద్దతు చేస్తున్న వారి పనితీరుని చివరికి అంటే నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వారు పనితీరు ఆధారంగానే వారి సర్వే ఆధారంగానే టికెట్స్ ఇచ్చే అవకాశం ఉందనే విధంగా కూడా ఆయన ఒక వ్యాఖ్యలు అయితే ఆ సమావేశంలో చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. టీడీపీలో బీజేపీ లాంటి ఎలాంటి అపోలో ఆలోచించిన నిస్వార్థంగా పనిచేసే వారిని మాత్రమే పార్టీలో ప్రోత్సహిస్తామని కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటామని కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే చాలా సీరియస్ గా ఏదైతే 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి విషయాన్ని సీఎం దృష్టికి నేతలు తీసుకొచ్చారు. నెలకోసారి వచ్చి విఘ్నత కోల్పోయి మాట్లాడేవారి మాటలకు విలువ లేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజలే వారికి బుద్ధి చెప్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్ అర్థం పర్థం లేని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఇవాళ టీడీపీ కార్యాలయంలో ఆయన మధ్యాహ్నం 3 గంటల నుంచి కూడా 6:30 వరకు ఇక్కడే ఉన్నారు. అందుబాటులో ఉన్న నేతలతో మాట్లాడారు. కార్యకర్తలు అందరినీ కలిశారు. అందరి దగ్గర వినతులు స్వీకరించారు. వినతులకు సంబంధించి కూడా అక్కడికక్కడే సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన రాజ్భవన్ కు బయలుదేరి వెళ్లారు. థ్యాంక్ యూ రవిచంద్.